నా వయసు 14 సంవత్సరాలు. నేను 10వ తరగతి చదువుతున్నాను. అప్పుడే కొత్తగా ప్రారంభించా. ఏంటి తెలుసా? మందు కొడతాం, రెడ్ వైన్ తాగుదాంరా అని ఒక క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి, వాళ్ళు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, స్నేహితుడిగా వచ్చాడు. వారు ఆంగ్లో ఇండియన్. సావుకులు పెద్దవంటనో వైన్ తాగవా నువ్వు అన్నాడు. స్కూల్ చదువుతున్నా, క్లాస్ రూమ్లో మందు కొట్టి వెళ్ళి క్లాస్లో కూర్చుని ఉన్నా. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన భారీ శరీరం వలన మేము స్కూల్ పిల్లల్లా కనిపించాం. 10వ సంవత్సరంలోకి వచ్చామంటే, 10వ తరగతికి వచ్చినప్పుడు ఎద్దుల్లాగా ఉండేవాళ్ళమే, హైట్గా ఉండేవాళ్ళమే. లిబర్టీ పార్క్ అని మా చెన్నైలో కోడంబాక ఏరియాలో ఒకటి ఉంది, ఒక హోటల్. ఆ హోటల్లోకి వెళ్ళి కూర్చుంటే ఎవరు మమ్మల్ని ఏం అడిగి, చిన్న పిల్లడు అని చెప్పేవాడు ఏమి ఉండదు కదా. దొంగతనంగా వెళ్ళి దొంగతనంగా తాగేసి ఆ రోజు నా జీవితంలోకి పాపము ప్రవేశింపబడింది. మెల్లిగా పాపం ప్రవేశింపబడింది. ఎంత వయసు? 14 సంవత్సరాలు. ఎందుకు? ఆశ. ఈరోజు మన స్నేహితులు మనల్ని ప్రోత్సహిస్తాం, నువ్వు చేయొచ్చు అంటే మనకేం కలుగుతుంది? ఉద్రేకం, ఒక ఆసక్తి. నేను చేయొచ్చు అంట, నేను తాగొచ్చంట, తప్పు కాదంట. అంటే అదేంటో ఈరోజు మందు కొట్టి సిగరెట్ కొట్టి మంచోళ్ళగా అనిపించుకుందాం అనుకుంటున్నారు. ఈరోజు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. రక్షణ అనేది మనకి ఉచితంగా వచ్చింది. కానీ ఈరోజు నేను కూడా 14 సంవత్సరాల్లో మందు కొడతాం ప్రారంభించిన వాడిని, పాపిని అని తెలుసుకున్న వాడిని ఏం చేస్తాననుకుంటున్నారు? ఏం చేసి ఉంటాననుకుంటున్నారు? 99వ సంవత్సరంలో మా చెన్నైలో ఉన్న చర్చిలో ఒక డిసెంబర్ నెల 31వ తారీఖుకి 7 రోజులు ఉపవాసం ఉండి, అయ్యో నేను పాపిని, నేను దౌర్భాగ్యుని, అయ్యో దేవుని దృష్టిలో పాపం చేశాను, అబద్ధాలు ఆడుతున్నాను, మోసం చేస్తున్నాను, మంచి చేయాలని ఆలోచిస్తా. అందరికీ మంచి చేయాలి, నాకు చెడు వద్దు, అడ్డదారుల్లో వద్దు, న్యాయంగా ఒక షాట్లో పెద్దోడిని అయిపోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, అందరికీ మంచి చేయాలి. ఇది గుణం. చిన్నపిల్లోని కదా. సాతానేమో మన మంచితనాన్ని చంపడానికి లాగేసుకుంది. దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా చక్కగా తెలియజేయాలని ఆశిస్తున్నాడు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, నన్ను విడుదల చేశాడండి. నేను నా పాపంలన్నీ ఒప్పుకున్నానండి, మారు మనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నామండి. 2000 సంవత్సరము 1వ తారీఖు జనవరి నెల. ఆ కొత్త బాప్తీసంలో మా అన్నగారి తర్వాత నేనే రెండో బాప్తీసం, రెండో వాడిని. ఎప్పుడు వెనకాల మొదటి వాళ్ళు చేసే తప్పులన్నీ సర్దుకుని వారు చేసింది మనం చేయకుండా ఉండడానికి సిద్ధపడి నేను వెళ్ళి ములుగుతా. దేవుడు శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు. దేవుడు ఈరోజు నేను ఎందుకు కృతజ్ఞత ఉన్నానో ఈరోజు అర్థం చేసుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, నేను నమ్మదగిన వాడిని కాదు. 2001 సంవత్సరం నుండి మళ్ళా మెల్లిగా నా జీవితంలోకి తాగుడు అలవాటైపోయింది. ఎవరికి తెలియదు ఇంట్లో అని అనుకునేవాడిని, అందరికీ తెలుసు. ఆడపిల్ల కన్నా దారుణంగా చూస్తారు. కాలేజీకి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నానంటే మళ్ళీ ఏమైందంటే 10th స్టాండర్డ్ తర్వాత +1 +2 అంతా +1 వరకే మా అన్న నాతో పాటు వచ్చేవారు. మేమిద్దరం కలిసి బండిలో వెళ్ళేవాళ్ళం అనమాట. ఎందుకంటే పాపంలో ఒప్పుకున్నప్పుడు మన నిజ స్వరూపం ఒప్పుకుంటాం కదా, అప్పుడు అందరి కళ్ళు నా మీద పడిపోయినాయి ఇంట్లో. సో అన్న నన్ను ఏం చేసేవారంటే, అన్న వెళ్ళిన స్కూల్లోనే, ఆదర్శ స్కూల్లోనే ఒక స్కూల్లోనే నేను కూడా వెళ్ళి చేరా. అక్కడికి వెళ్ళి చేరినప్పుడు ఉదయకాలము నన్ను అన్న బండి నడపడం, బైక్ నడుపుతా రాదు, నా కొరకు ఆయన బండి నడుపుకొని, బండి నేర్చుకుని నన్ను వెనక్కి కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళేవాడు. ఆ బైక్లోకి వెళ్ళి ఆ 1 సంవత్సరము ఎన్నో పోరాటాలు. ఎందుకంటే మంచిగా ఉందాం అనుకున్నా, అయ్యో పరిశుద్ధుడిగా ఉండాలనుకున్నా, నీతిమంతుడిగా ఉండాలనుకున్నా. డాక్టర్ చేసి అందరికీ సాయం చేద్దాము, అందరికీ దీవెనిద్దాము అని బైపీసీ తీసుకుని +1 అంతా బాగా చదివా. అప్పటికే అల్లరి. మంచిగా ఉందన్నప్పుడు మనల్ని ఏం చేస్తారు మనుషులు? నేను తప్పే చేయకపోయినా కూడా తప్పు చేశారని నా మీద వేసేవాళ్ళు. నేను అల్లరి చేసేవాడిని, మా అన్నని వెళ్ళి తిట్టేవారు. న్యాయంగా ఉన్నా, నీతిగా ఉన్నా. తర్వాత మా అన్న
+2 అయిపోయింది, వెళ్ళిపోయారు. తర్వాత నేనే కదా రాజుని, ఇంకా నేను ఒక్కనే కదా, మా తమ్ముడు రాలేదు, అక్కడికి రాలేదు. ఆ +1లో ఏమైందంటే వారందరూ నా మీద కళ్ళు పెట్టిన వెంటనే మళ్ళీ నేను కామర్స్ షిఫ్ట్ అయిపోయా. వద్దులే, ఇది చదువు మనకు వద్దులే, డబ్బు సంపాదిస్తానికి అడ్డదారులు కావాలి కదా. ఏం కావాలి? అడ్డదారులు. న్యాయంగా సంపాదించాలి. బాగా చదువుకుంటే వ్యాపారం చేసి డబ్బులు సంపాదించవచ్చు. డాక్టర్ అయితే అన్యాయం చేస్తున్నారు, వద్దు బాబు, ఇదైతే వద్దు, అంత మోసమే, వద్దు అంటే లోక జ్ఞానం ఎక్కువ ఉంది. మనుషులు కదా, మనుషులు చూసినప్పుడు మన జ్ఞానం నేర్చుకుంటాం కదా. ఆ 12వ సంవత్సరం వదిలినప్పుడు మళ్ళా నా ఫ్రెండ్స్ అందరూ ఎవరంటే నా క్లాస్మేట్లు కాదు, మా అన్న క్లాస్మేట్లు, మా అన్న సీనియర్లు, వారు మాకు సీనియర్లు. ఎందుకంటే నేను పొట్టిగా ఉండను కదా, మా క్లాసులో అందరూ పొట్టిగా ఉంటారు. వాళ్ళే నా క్లాస్మేట్స్, వాళ్ళే నా ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్ళినప్పుడు క్లాస్లో ఉంటాం, వాళ్ళ క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటాం. అలా మోసం చేస్తూ మళ్ళా తాగుడికి లొంగిపోయా. సిగరెట్లకు బానిస అయిపోయా. ఇంటికి వెళ్తే నోట్లో 4 హాల్స్ మెంటోస్ అని ఒక చాక్లెట్ వచ్చేటప్పుడు ఆ మెంటోస్ని బాగా పెంచి నాట్లో వేసుకున్నాను. మా అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే ఏంద్రా గబ్బు వస్తుంది అనేది. మా అన్న అయితే డిటెక్టివ్ ఇలా చూస్తూ ఉంటాడు నన్ను. ఏం చూస్తాడు, నేను చొక్కా ఇప్పి పట్టాను అనుకోండి, టీషర్ట్ అక్కడ ఇప్పి ఆ టీషర్ట్ తీసుకుని స్మెల్ చూస్తాడు. మనం కుదురుకుంటామా? మన తెలివి ఎక్కువ కదా. మనం ఏం చేస్తాం, బయటికి వెళ్ళినప్పుడేమో ఒక టీషర్ట్ తీసి బ్యాగ్లో పెట్టేసి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ కిందమేమో ఆ టీషర్ట్ మార్చుకుని దొంగను పట్టుకోవాలంటే పోలీసు కూడా దొంగ అవ్వాల్సిందే, అంతే కదా, అప్పుడే కదా పట్టబడతాం. అంత దౌర్భాగ్యపు జీవితం, అంత మోసకరమైన జీవితం, దేవునితోనే ఆటలాడుతూ ఉన్న జీవితం, దేవుని బిడ్డనే, దేవుని సేవకుని బిడ్డనే. ఎందుకు ఈ పరిస్థితి అంతా ఎదుర్కోవాల్సి వచ్చింది? నాన్నగారు పడిన ప్రయాస చూస్తున్నప్పుడు, నాన్నగారు దేవుని కొరకు విశ్వాసంతో చేస్తున్న పోరాటం చూస్తున్నప్పుడు, ఏంటి దేవుడు అంటారు, 24 గంటలు ఉదయకాలం నుండి దేవుని కొరకు పోరాడుతూ ఉంటారు, శ్రమలు పడుతూనే ఉంటారు, కష్టాలు పడుతూనే ఉంటారు. ఎందుకు ఇట్లా చేయాలి? చిన్నప్పటి నుండి చూసాం, ఎన్నో ఆశ్చర్యాలు చూసాం, అద్భుతాలు చూసాం, దేవుని మేలు చూసాం. నాన్నగారికి ఏదన్నా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, నన్నే అడిగేవారు, వాడు ఎక్కడ ఉన్నాడు. మా అమ్మగారు కూడా నువ్వు వెళ్ళరా, డాడీ దగ్గర ఉండరా అనేది. ఎందుకు? ఎక్కడికైనా తిరిగితే నేను వెళ్ళిపోయి హాస్పిటల్లో థియేటర్ నుంచి డాడీ వచ్చిన కూర్చుని, దేవా నా పాపాలన్నీ క్షమించయ్యా, అయ్యో నేను ఇంక మీద తాగనయ్యా, అయ్యో ఇంక మీద సిగరెట్ కాల్చినయ్యా, ఇంక మీద అలాంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళనయ్యా, వద్దయ్యా అని ఏడ్చుకుంటా. ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అమ్మాయ్యా బాగానే ఉన్నారు డాడీ అంటే ఏంటి? నేను విశ్వాసంగా లేను దేవునితో, నేను నమ్మకంగా లేను దేవునితో. దేవుడేమో నాకు మాత్రం ఆయన నమ్మకంగా ఉన్నాడు ఈనాటి వరకు. 40 సంవత్సరాలు నేను చెప్పేది, 18 సంవత్సరాలు, 14 నుంచి 18 సంవత్సరాలు, 20 సంవత్సరంల వరకు నా ఇష్టానుసారంగానే జీవించా. కొంచెం భక్తి వస్తుంది కదా, కొంచెం పెద్దోళ్ళు అయ్యాక మనుషుడు ఎవడు, స్నేహితుడు ఎవడు, పాపం ఏంటి, చెడు ఏంటి అని తెలుస్తుంది కదా. ఇంట్లో ఏమో నన్ను వదలరు, దాని కొరకు పగతో కక్షతో నేను ఎక్కడన్నా మందు తెచ్చి పెట్టుకున్నాను అనుకోండి, కనిపెట్టేశారనుకోండి, ఏం చేస్తారనుకుంటున్నారు? ఆ మందు తీసి ఎవరిదిరా ఇది అని అడుగుతారు. నాకు తెలియదు అంట. ఇంట్లో ఉండదు, ఇంట్లో పైన ఆ 8 అయితే గంట మోగుతుంది మనసులో, గంట అవుతుంది, సాయంత్రం 8 అయింది అనుకో, ఎట్టన్నా అవ్వాలి, ఎట్టన్నా వచ్చేయాలి, ఈరోజు కొట్టేయాల్సిందే, 60 రూపాయలు అయిపోవాలి, మందు వెళ్ళిపోవాలి, లేకపోతే నెమ్మది ఉండదు. ఏమక్కర్లా, ఒక్క బాటిల్ అంటే 1/2 లీటర్ బాటిల్ ఒక్క సిప్లో వెళ్ళిపోవాలి. ఎంత దౌర్భాగ్యం ఆలోచించుకొని చూడండి. సంతోషంగా ఉందేమో, ఆనందంగా ఉందేమో కొంతమందికి చూస్తానికి. ఇంతేలే దేవుని సేవకులు పిల్లలు, అవును ఇంతే, ఇటాగా ఉంటాడు. దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు సాతాను దేవుని కుటుంబంనే లాగుతూ ఉంటాడు. నువ్వు దేవుని కొరకు వెళ్ళాలనుకున్నప్పుడు ముందు నిన్ను తాకడానికి చూస్తాడు. నువ్వు పరిశుద్ధంగా నిలబడినప్పుడు ఎవరిని పట్టుకుంటాడు? కుటుంబంని పట్టుకుంటాడు. అది ఆ రోజు నాకు అర్థం కాల. ఆ రోజు నేను వాడు ఊబుల్లోనే ఉన్నా. ఆ ఘటన అవుతుంది. ఒకరోజు చెడు స్నేహితులు డబ్బులు సంపాదించాలంటే హత్యలు చేస్తే డబ్బులు సంపాదించవచ్చు, న్యాయంగా బ్రతుకుతే డబ్బులు సంపాదించనవట్లా. ఒకరిని కొడితే డబ్బులు ఇస్తారు, మందు కొట్టేసి కొట్టేస్తే వాడికి మనకి ఎందుకు? లాప్ట్ వేసినోడు వాడు తీస్తాడు బయటికి, ఆడు తెచ్చుకుంటాడు, నాకెందుకు? అలాంటి సహవాసంతో కూర్చుని ఒకరోజు వెళ్ళిపోయా.
టీ నగర్ అని ఒకటి ఉంది. ఆ ఏరియాకి వెళ్ళి కత్తులు పెట్టుకుని ఎవడో మ్యాప్ వేసి ఇచ్చాడు. మేము 6-7 ఉన్నాం. వాడిని చంపాలనుకుని వెళ్తున్నాం. నేనేం చేయలే. అది చూసిన వెంటనే వాళ్ళు నరికేశారు, కళ్ళ ముందే నరికేస్తున్నారు. నేనేం చేయలే, కత్తులు చేతిలో పెట్టుకున్నా. కళ్ళు ముందే నరికేశారు. మమ్మల్ని తరుముతున్నారు కొంతమంది. తరుముతున్నప్పుడు నా ఒళ్ళంతా దెబ్బలు, గాయాలు. నేను ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు దెబ్బలు కట్టుకుని వచ్చిన వెంటనే వీడెక్కడో బైక్లో పడ్డాడు రాడు, వీడెక్కడో పడ్డాడు వీడు. ఎందుకు? ఆ రోజు మనసాక్షికి వచ్చింది. ఆ రోజు నన్ను రక్షించాడు దేవుడు, నన్ను కాపాడాడు. అక్కడికి వెళ్ళిపోకున్నా, అటువైపు వెళ్ళిపోకున్నా. అయ్యో, ఇలాంటి నీచమైన పని చేసి డబ్బు సంపాదిస్తున్న వల్ల లాభం లేదు. ఒక్కొక్క ఘట్టము ఒక్కొక్క మెట్టు. రోషం ఎక్కువ. ఎందుకంటే మన వెనకాల ఉన్నది ఎవడు? లోకం. ఇట్ట కాదురా బాబు, డబ్బులు సంపాదించాలంటే మంచి పని చేసి సంపాదిద్దారా బాబు, ఒక రాజకీయవేత్త అవుదాము అని ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి రోజు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి 9 నుంచి 5 గంటల వరకు వాడి దగ్గరికి వెళ్ళి అకౌంటెంట్గా పనిచేస్తున్నా. ఒక 3 నెలలు చేసి ఉంటా. న్యాయంగా ఉన్నాడు, మంచోడు అంటారు అందరూ వచ్చి. వాడు చాలా మంచోడు వాడు చాలా మంచోడు, నీలాంటోడు కావాలి. ఎందుకంటే నమ్మకస్తుడు కావాలి. మనం ఎవరిది తీసుకోము. అచ్చలికి వెళ్తలేదు, కొడతానికి వెళ్తలేదు, తిడతానికి వెళ్తలేదు, వ్యభిచార వ్యాపారాలు చేయడానికి వెళ్తలేదు. అన్ని ప్రయత్నాలు చేసేసాడు సాతాను నా జీవితంలో. అన్నీ చేసేసాడు. వెళ్ళాను, ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఆ స్థలంలో ఉన్నాను, అన్ని స్థలాల్లో ఉన్నాను. కానీ దేవుడు ఈ మాట చెప్తున్నాడు ఈరోజు కొంతమందికి, ఇక్కడ ఉన్నవారికి కూడా. నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను, ఈరోజు లేను. ఆయన నమ్మదగినవాడు. ఈరోజు ఆయన నన్ను కాపాడాడంటే ఎందుకు కాపాడాడు? నన్ను ప్రేమిస్తున్నాడనా? ఏదో నేను గొప్పవాడినా? ఏదో దేవజనులు పెట్టానా? తల్లిదండ్రుల యొక్క విజ్ఞాపన వలన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వలన దైవజనులు దేవుని సేవ చేస్తాం ప్రారంభిస్తున్నారు. 2003 సంవత్సరం వరకు కూడా టెలివిజన్ ప్రోగ్రాం స్టార్ట్ అవ్వాలి, అప్పుడే ప్రారంభిస్తున్నారు. అప్పటికే తాగి లివర్ పోయింది. 2006లో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. థామస్ చర్చ్ గారని హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఆయనేమో నన్ను ఒక 100 క్వశ్చన్లు అడుగుతాడు. నాకేమి తెలియదు, నాకేం లేదంటాను. డాడీ మమ్మీని తీసుకెళ్ళి పక్కకి వెళ్ళి మాట్లాడతాడు. నేను బాగానే ఉన్నాను, నాకేం అలవాట్లు లేవు అంటాను. ఆడికేమో రిపోర్ట్లు చూస్తే అన్నీ తెలుస్తాయి. మనమేమో కాదు అంట. అంటే ఎంతకాలం మోసం చేసాం? ఒక్కరోజు కూడా తాగకుండా లేను. రోజు తాగుతూనే పడుకునేది. తాగపోతే రద్ద రాదు, తాగపోతే మనశాంతి రాదు. సాతాను అలా బంధించేశాడు తాగుడుతో. దేవుని కృప వలన, కేవలం దేవుని కృప వలన నాన్నగారు ఎలా నన్ను భరించుకున్నారో, ఎలా నన్ను ఓర్చుకున్నారో, ఎలా నన్ను సహించుకున్నారో. రేపు పోరా అని వదిలిస్తుంటే ఈ పాటికి నేను ఈ లోకంలో ఎక్కడ ఉండేవాడినో. ఈరోజు నా అన్న తమ్ముళ్ళు, ఈరోజు నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నోసార్లు వెళ్ళిపోయా. బాంబేకి వెళ్ళిపోయా, బెంగళూరుకి వెళ్ళిపోయా. నా జీవితం నేను చూసుకుంటా, నా బ్రతుకు నేను చూసుకుంటా, నా గురించి మీకు ఎందుకు దిగులు అంటే వారు నన్ను ఎలా ప్రేమించేవారంటే, రే తిరిగి వచ్చారా, వద్దురా వచ్చారా, నువ్వు బ్రతకలేవురా వచ్చారా అంటే, నేను ఎందుకు బ్రతకలేను? నాకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నాకు స్నేహితులు ఉన్నారు, నాకు డబ్బు ఉంది, అన్యాయపు డబ్బు ఉంది, అన్యాయం సొమ్ము వచ్చేది ఉంది, దొంగతనం చేసే డబ్బు ఉంది. అన్ని రీతిలుగా సాతాను కలవరపరుస్తూనే వచ్చాడు. కానీ ఆయన నమ్మదగినవాడు. ప్రతి పాపపు ఊబుల నుండి నన్ను తప్పిస్తూ వచ్చాడు. నేను తాగుడు మానడానికి ఇంచుమించు ఇది మానలేవు అన్నాడు డాక్టర్ అయితే ఒకసారి నన్ను. దేవుని సన్నిధిలో 2007 సంవత్సరం నేను బాప్తిజం తీసుకున్నాను, మారు మనసు పొందాను, నేను పాపములేంటో తెలుసుకున్నాను, ఒప్పుకున్నాను. మళ్ళా శోధనలో పడిపోయాను, బందీని అయిపోయాను, విలువలేని జీవితంగా మార్చుకున్నాను, లోక మార్గంలో మునిగిపోయి ఉన్నాను. కానీ దేవుని కనికరము, దేవుని దయ వెలుగులోకి తీసుకొచ్చింది. చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చింది. నిజమైన మార్పుని తీసుకొచ్చింది.
నిజమైన పశ్చాత్తాపం తీసుకొచ్చింది. 2008 సంవత్సరం నుండి 2007 మే నెలలో సెయింట్ జార్జ్ అని చెన్నైలో ఒక ఉజ్జీవ సభ పెడతానికి ప్రారంభించాం మొదటిగా. ఆ రోజు ఇంక తాగుడంతా ఆపేసాము, వదిలేసాము. దేవుడు కనికరించాడు, ఒప్పుకున్నాను, నా పాపముల కొరకు ఏడ్చాను, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాను, నా దేహంలో ఉన్న అవయములన్నీ పరిశుద్ధపరిచాయని బ్రతుమును చేతులు కాళ్ళు ఉనిగిపోతూ ఉంటాయి, ఇప్పుడు కూడా ఉనిగిపోతాయి. దాని పరిహారం నా జీవితంలో అనుభవించాల్సిందే. కొన్నిసార్లు తిండి తినకపోతే చేతులు కాళ్ళు కొట్టుకుపోతాయి. ఎక్కువసేపు తిండి తినకుండా ఉన్నానంటే పైనుండి కాళ్ళు చేతులు టగటగ కొనుక్కుంటాయి. అది ఇప్పుడు వచ్చిన జబ్బు కాదు, నేను చేసిన పనులకు నేను అనుభవించుకుంటున్నా. అదొకటేనా? సిగరెట్ కాలుస్తానికి ఇంటికి వెళ్తే సిగరెట్ కాల్చలేనురా బాబు అని ఒక సిగరెట్ ప్యాకెట్ కొని ఆ సిగరెట్ ప్యాకెట్ను కాలుచ్చి అయ్యో ఇది వేస్ట్ చేయడం ఎందుకు అని రెండు సిగరెట్లు పెట్టుకుని కాల్చేసి ఊదీసి అమ్మాయ అనుకుని ఇంటికి వెళ్ళేవాడిని. అన్నీ వదిలేసి, ఎందుకంటే డబ్బులు పెట్టుకున్నావు కదా, వదలకూడదని బాధ, దాని మీద జాలి. పాపం మన దేహం మీద జాలి లేదు. సాతాను భయంకరమైనవాడండి. మన దేహాన్ని పాడు చేయడానికి ఇతరుల కనికరం చూపిస్తూ ఉంటాడు. దేవుడు అన్ని రీతులుగా బాగు చేసిన దేవుడు, అన్ని రీతులుగా నన్ను విడిపించిన దేవుడు, అన్ని రీతులుగా నన్ను తప్పించిన దేవుడు, అంధకారపు లోయలో నుండి నన్ను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేశాడంటే ఎవడన్నా నమ్మగలడా? ఈరోజు ఎవడన్నా నమ్ముతున్నాడా? నేనే నమ్మలేకపోతున్నా. ఎంత దౌర్భాగ్యుడిగా ఉన్నవాడిని దేవుడు ఈరోజు తీసుకొచ్చి నన్ను మార్చి ఇక్కడ నిలబెట్టాడంటే ఏముంది నాలో? ఏముందని నాలో? ఏముంది నా దగ్గర? నన్ను అడుగుతుంది. ఎందుకు అడుగుతున్నాడు ఆయన? ఏం అడుగుతున్నాడు నా దగ్గర నుండి? నన్ను అడుగుతున్నాడా? నా బలం అడుగుతున్నాడా? ఆయనకి బలం లేదా? ఆయనకి శక్తి లేదా? ఆయన సామర్థ్యం లేదా? ఎందుకు నన్ను పాపం నుండి విడిపించి ఈరోజు నీతిలోకి నడిపించాలని ఆశించాడు? మనం డబ్బులు సంపాదించాలని ఆశలో ఉన్నాము, గొప్పలు అవ్వాలని ఆశలో ఉన్నాము, నీతిని సంపాదించాలని ఆశలో ఉన్నాము. నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అంతా నాన్నగారికి నడులో అరిగిపోయిందని, ఆయన అరిగిపోవడానికి కారణం నేనే. నా పాపంలో ఆయన మీదకి వెళ్ళేవి, నేనే ఆయన కూడా ఉండేవాడిని. నేనే ఆయన లోకంలో వెళ్ళి వాక్యమును బలంగా స్వార్థను ప్రకటించేవారు. బలముగా వాక్యము లోకంలోకి వెళ్తూ ఉంది. టీవీ ప్రోగ్రాం దగ్గర నిలబడి నేను పక్కన ఎడిటింగ్ చేస్తూ ఉంటా. ఇంకా చెప్పాలంటే నోట్లో హంచ్ వేసుకునే హంచ్ ప్యాకెట్లు ఉంటాయి. అప్పుడంతా ప్యాకెట్ ఉండేది కాదు. రుద్దిసి దాన్ని నోట్లో పెట్టుకుని ఇట్లా పెట్టుకుని ఉండాలి అంతే, గంటలు. ఈరోజు నా పళ్ళన్నీ ఊడిపోవడానికి కారణం అదే. అలా పెట్టేసుకుని ఏం తెలీదు, గమ్మునంట. నాన్నగారు తిడతా ఉంటారు, అరే అది కాదురా, ఇది కాదురా, నాకు ఈ తెలుగు ఎందుకురా బాబు, ఈ తెలుగు పెడితే చదివితే నన్ను ఇరికిచ్చేస్తారా బాబు, ఇక్కడ నాకు వద్దురా బాబు. సరే రెడీ అని కూర్చొని చేయించేవాడిని. అప్పుడు అనుకునేవాడిని, నాన్నగారికి తెలీదా ఆయన ఎంతమంది తాగుబోతులు చేతుల మీద మెడల మీద చేతులు వేసి వాళ్ళని బాగు చేశారు. ఈరోజు నేను తప్పిపోకూడదని ఆయన నన్ను పక్కన పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన త్యాగం ఎంత గొప్పది, ఆయన సహనం ఎంత గొప్పది, ఆయన ఓర్పు ఎంత గొప్పది. ఎన్ని రీతిలుగా నేను బాధ పెట్టానని ఆలోచిస్తూ ఉంటే అంటే దేవుని నమ్మకత్వం ఏంటో అర్థమవుతుందా? ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా దేవుణ్ణి ఎన్ని రీతిలుగా నువ్వు బాధ పెడుతున్నావో ఎవరికి తెలియట్లేదు అనుకుంటున్నావు. నువ్వు అందరికి తెలుసు, తెలిసినా కూడా ఈరోజు మనమేమో అనుకుంటున్నావు, అబ్బో నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పవిత్రుణ్ణి, అన్ని గుణాలు చూసా, అన్ని గుణాలు రకాలు అయిపోయినాయి, అన్ని మనస్తత్వాలు చూశాను. లోకంలో న్యాయంగా డబ్బు సంపాదించే మార్గం కనిపిలా. పని చేశాను కదా ఒకటి దగ్గర, ఆడు కూడా అంతే మంచి చేస్తానని అంటున్నాడు ఒకడికి, ఆడిని మంచి చేయడానికి తవ్వుతానికి వాడే వెనక పంపిస్తున్నాడు, మళ్ళీ అన్యాయపు సొమ్ముని తీసుకొస్తున్నాడు. ఏంటిది? ఇదేం లోకం? ఒక రోజంతా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నాను. ఆడికి నాన్నగారు అప్పుడు కష్టపడి ఎఫ్డీలో వేసి ఒక గొలుసు కొనిచ్చారు మా పుట్టినరోజులు. అప్పుడు ఆ గొలుసుని తీసుకెళ్ళి ఆడికి లంచంగా ఇచ్చేసి వచ్చి, గొలుసు పోయింది అన్న. ఇంట్లో పైన నుంచి కింద చూస్తున్నారు నన్ను. అంటే ఏంటి? అందరితో రాజీ పడటానికి. ఆడేం చేయగలరు? నేను అక్కడ రాకూడదు, అక్కడ నా పేరు ఉండకూడదు, ఆ ఎఫ్ఐఆర్లో నా పేరు ఉండకూడదు. ఏమన్నా చేసుకో, నువ్వు ఏం కావాలో చెప్పుకో. మాట్లాడుతూ వస్తే ఏదైనా చేయగలవు. నువ్వు ఎంతకాలం చేయగలవు? ఎంతసేపు చేయగలవు? నీకు స్నేహం ఉన్నంతవరకు చేయగలవు. నీ దగ్గర లాభం ఉన్నంతవరకు నీ దగ్గర ఉన్నవాడు ఉంటాడు. ఆ పరిస్థితులన్నీ దేవుడు ఆ రోజు బయలుపరిచాడు, లేకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు.
వాళ్ళు తప్పైన వారని దేవుడు బయలుపరిచాడు. నేను మనుషులు చెప్తే నమ్మలేదు కదా, మనుషులు చెప్తే మనకు బయట కనిపించేది నమ్ముతున్నాం కదా. ఇందుకు దేవుడు కనికరించాడు, ఇందుకు దేవుడు రక్షిస్తూ వచ్చాడు, ఇందుకు దేవుడు మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. ఆయన చేతులతో మనల్ని భద్రపరిచాడు. సాతానేమో పాపంతో మనల్ని నాశనం చేయాలని చూశాడు. ఈరోజు దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నది ఎందుకు తెలుసా? ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఆయన కృపతో, ఆయన కనికరముతో, ఆయన సహాయముతో, ఆయన భద్రతతో, ఆయన జ్ఞానముతో, ఆయన కంచెతో. సాతాను మన జీవితంలో ఎన్నో రీతిలుగా కలవరపరచాలని చూస్తాడు. యేసుక్రీస్తులో ఉన్న విజయము ఇది గొప్ప బహుమానము. ఆ బహుమానం ఒకటే మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని పునరుద్ధరింపజేస్తుంది, మనల్ని నిత్య జీవితంలోకి నడిపిస్తుంది అని తెలుసుకోమంటున్నాడు. ఈరోజు నేను మారడానికి కారణము నా ఇంటి వారి ఒక ప్రార్థనే, నా ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డ వారు ఒక చేసిన త్యాగమే. ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఈరోజు నాకు అర్థమవుతుంది. ఈరోజు నువ్వు కూడా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నావా? దేవుడు పనికి రాని వాడిని నాకన్నా నీచుడు ఉన్నావా, లేకపోతే నాకన్నా మంచోడే కదా నువ్వు? ఈరోజు నాలాంటి మోసగాడి కన్నా నువ్వు మంచోడివే కదా. నీకన్నా మోసమైన వాడినే దేవుడు ఈరోజు బాగు చేసి నిలబెట్టుకుంటున్నాడంటే నిన్ను బాగు చేయలేడా? నీ అవసరత తీర్చడా? నీకు సహాయం చేయడా? నిన్ను నడిపించడా? నిన్ను సమృద్ధిలోకి నడిపించడా? నీకు కావాల్సిన క్షేమం ఇవ్వడా? ఆలోచించుకోనండి. ఇదే విజయవాడ పట్టణంలో తాగుడు నుంచి నాకు విడుదల రాలా. ఇదే విజయవాడ పట్టణంలో 2010 సంవత్సరంలో నాన్నగారు ఒక ఉజ్జీవ సభ పెట్టమన్నారు. ఎక్కడ తెలుసా అది? అక్కడ ఉండేది పెద్ద గ్రౌండ్, ముందు పెరెడ్ గ్రౌండ్స్, ఇప్పుడు లేదు కదా. తెలంగాణ ఇష్యూ ప్రారంభింపబడింది, 2గా విభజింపబడింది. అప్పుడు వచ్చి కూర్చున్నారు మన దొరగారు, ఎవరో ఒక ఎంపీ గారు ఉంటారు, లగడపట్టి ఆయన పేరు అదే. తమ్ముడు నువ్వు పెట్టుకో తమ్ముడు మీటింగు, నేను చూసుకుంటా, నేను ఇక్కడ ఉంటా, చిన్నగా వేసుకుంటా షెడ్, నువ్వు పెట్టుకో తమ్ముడు అన్నాడు ఆయన. నాన్నగారి దగ్గరికి వెళ్ళి, డాడీ ఇట్లా మీటింగ్ పెడుతున్నారు, ఇట్లా వాళ్ళు మన ఉద్యోగ సభలు, మనం ఒక ఎఫ్ఐఆర్ వేస్తే పోలీసు వాళ్ళు తీస్తారంట అని అడిగితే నాన్నగారు, రే దేవుడు పని చేస్తున్నాం, దేవుడు చూసుకుంటాడు, వదిలే. మన న్యాయం కొరకు కదా పోరాడతామంటే నాకు అర్థం కాల. అప్పుడు నేను మానసికంగా బలహీనతం అవుతాము అన్నప్పుడంతా ఏం ఎతుకుతున్నాను? ఇదే విజయవాడలో ఎక్కడ నేను ఓడిపోయానో అక్కడే దేవుడు నన్ను 5 సంవత్సరాలు ఇక్కడ నిలబెట్టాడు. ఈరోజు అర్థం చేసుకోగలరా? ఆ స్థలంలో నేను ఓడిపోయింది ఏంటి? అదే స్థలంలో మందు కొట్టి సహోదరులందరి చుట్టూ చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తున్నా. మందు కొట్టి ఏంద్ర దేవుడు అంటారు. ఇదే స్థలము విజయవాడలో ఇదే ఉద్యోగ సభలు పెట్టా. ఆ రోజు జరిగిన ఉద్యోగ సభ మొదటి రోజు జరగల. ఆ రోజు రాత్రి నేను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నేను విజ్ఞాపన చేసి, ఆ రోజు డీవీ మేనర్ హోటల్లో, డీవీ మేనర్ కాదు అది, ఇది గేట్వే హోటల్లో కూర్చొని ఆ రోజు రాత్రి అంతా కూర్చొని దేవుడితో, ఎందుకంటే తాగిన మత్తులో కొంచెంసేపు మత్తు ఉంటుంది కదా, లేచి మత్తు పోయాక ఆ రోజు పశ్చాత్తాపడి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ తాగుడు నుండి గెలవడానికి ప్రయత్నం చేశా. కానీ ఆ రోజు గెలిచిన వలన ఆ తర్వాత 2 రోజులు ఉద్యోగ సభ బలంగా జరిగింది. అందరూ అనుకునేవారు ఆ ఉద్యోగ సభలకి సాతాను ఆటంకం పెడుతుంది, ఎందుకని తెలియలా. నేనే దానికి కారణం, నేనే ఆ ఉద్యోగ సభ ఘనంగా జరగడం, దేవుని ఆత్మలు నడిపించకుండా ఉండడానికి. అది నేను తెలుసుకున్నాను. ఆ రోజు దేవుడి దగ్గర అడిగాను, మొరపెట్టాను, క్షమాపణ అడిగాను. నేను ఈ విజయవాడకి రావడానికి కారణము, 5 సంవత్సరాలు ఇక్కడ ఉండి పరిచర్య చేయడానికి కారణము ఎక్కడ అతకబడిందో అర్థం కావట్లే కొంతమందికి. ఎక్కడ అతకబడింది? 2010 సంవత్సరం దేవుడు తీసుకొచ్చాడు. నేను ఎక్కడ ఓడిపోతున్నానో అక్కడ నిలబెట్టడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. మన పాపమును భద్రపరుస్తానికి, మన పాపమును సరిచేసి దాన్ని మనకు లాభంగా మారుస్తానికి. మన జీవితంలో దేవుడు అడుగుతుంది ఏంటో నీకు తెలుసా ఈరోజు? అందుకే నేను మొదటిగా చెప్పేదంతా కూడా నన్ను రక్షించుకున్నందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఈరోజు ఈ కృతజ్ఞత కూడిక దేవుడు నన్ను రక్షించాడు. ఇందుకు పనికిరాని వాడిని, అర్హత లేనివాడిని, యోగ్యత లేనివాడిని ఈరోజు నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతున్నాయి. ఈరోజు నన్ను తాకితే అంటే స్వస్థత కలుగుతుంది అంటుంది తల్లి. అమ్మ సాక్ష్యం చెప్పాక అమ్మ నీకు దండం పెడతానంటున్నా అంటే ఎందుకు? ఎవరు శుద్ధి చేశారు? ఎవరు కడిగారు? నేను కడుక్కున్నానా?
నా పాపం నేనే ఒప్పుకుంటే విడుదల దొరికిందా? లేకపోతే దేవుని ఆత్మకి నా జీవితాన్ని అప్పచెప్తే కలిగిందా? ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎన్నో పోరాటాలే, ఎన్నో శోధనలే, ఎన్నో కష్టాలే, ఎన్నో ప్రయాసలే, ఎన్నో నిందలు పడాల్సి వచ్చింది, ఎన్నో అవమానాలు పడాల్సి వచ్చింది, చెయ్యని తప్పుకన్నీ కూడా నిందలు పడాల్సి వచ్చింది. ఎందుకు నిందలు పడాల్సి వచ్చినా కూడా గమ్మున ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆ గతంలో చేసిన తప్పుల కొరకు ఈరోజు మౌనంగా ఉండాల్సి వచ్చింది. దేవుడు శుద్ధీకరణ 40 సంవత్సరములు అనేది దేవుడు ఒక పని కొరకు మనల్ని శుద్ధి చేశాడు, సిద్ధపరిచాడు. పరీక్ష సమయం అయింది అని తెలియచేయడమే దీని ఒక ముఖ్యత్వము. రెండవదిగా మనం కృతజ్ఞత తెలియజేయాల్సిందంతా కూడా నన్ను కాపాడినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఇన్ని సంవత్సరములు సాతాను నా జీవితంలో ఎన్నో ప్రభావాలు చేసిన, ఎన్నో ఆకర్షణలు చూపించిన, ఎన్నో ఆకర్షణలతో నన్ను నింపాలని చూసిన, నా మార్గములు లాగాలని చూసిన దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. అపాయాలు ఇవ్వాలని వచ్చాడు సాతాను, నష్టాలు ఇవ్వాలని వచ్చాడు, దాడులు ఇవ్వాలని వచ్చాడు, ఇరుకుల్లో పంపించాలని వచ్చాడు, నా మీద నిందయ్యాలని వచ్చేసాడు, ఆ డాక్యుమెంట్లోకి పెట్టేయాలని వచ్చాడు. పెట్టేద్దాం అనుకున్నాడు. కేవలం దేవుని కృప, కేవలం దేవుని కృప. కీర్తనలో 121 అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ 40 సంవత్సరములు కూడా దేవుడు నా ప్రాణమును కాపాడుతూ వచ్చాడు. నా తప్పులు కాపాడాలి ఆయన ముందు. నన్ను తప్పు చేయకుండా నన్ను శిక్షించుంటే నా ప్రాణం ఎక్కడుండేది? ఈరోజు నా ప్రాణం నీ ప్రాణం ఈరోజు దేవుడు నువ్వు చేసే తప్పులకి శిక్షిస్తుంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఈరోజు ఏ స్థితిలో ఉంటావు? నా ద్వారా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఆశించాడు. నా ద్వారా దేవుని నామానికి సిగ్గు తీసుకురావాలని సాతాను చూశాడు. నా ద్వారా దేవుని నామాన్ని బాధపెట్టాలని చూశాడు. దేవుని నామాన్ని బలంగా జరగకుండా చేయాలని చూశాడు. కానీ దేవుడు ఈరోజు కేవలము ఆయన కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే మా తల్లిదండ్రుల ఒక ప్రార్థన, వారి పట్టుదల, మా అన్న ఒక హెచ్చరికలు. నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా నన్ను కొట్టితే వాడిని దవడ వాయించి వాడి చెయ్యో కాళ్ళు ఎరగొట్టే వచ్చేవాడిని. కానీ మా అన్న నన్ను ఒకసారి కొట్టాడు. కొట్టినా కూడా ఏం చేయబుద్దేలా. ఎందుకు తెలుసా? నేను బయట చేసిన తప్పులకి ఈరోజు సరిపెట్టుకున్నానులే అనుకునేవాడిని. అప్పుడే చిన్నప్పుడే వదిలేరు, ఇంటోడే కదా, నేను లాక్ కొడితే పోతాడరా బాబు, ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ మా అన్నే కదా అనుకునేవాడిని. సాతాను చాలా తెలివైనవాడు. మన ప్రాణాన్ని వాడి చేతుల్లోకి లాగడానికి మన మీద ఏదన్నా నిందేసి లాగేయాలని చూస్తుంటాడు. కానీ దేవుడు ప్రతి భయంకరమైన స్థితిలోనండి నన్ను పడిపోకుండా ఆయన కృప ద్వారా భద్రపరుస్తూ వచ్చాడు. ఎన్నో పోరాటాలు, ఎన్నో అనారోగ్యాలకి గురవ్వాల్సిన వాడిని, ఎన్నో అపాయాలు నా జీవితంలో నుండి తీసాడు. నా శత్రువులు మౌనమైపోయారు. ఈరోజు నేను ఒక చోట వాడబడ్డాను అని తెలియజేయబడినప్పుడు నన్ను అక్కడ వదిలేస్తారనుకుంటున్నారా? ఈరోజు వాళ్ళు పొట్ట నాకు తెలిసిందే అనుకున్నప్పుడు, నేను అక్కడ నుండి నేను వండను అని చెప్పినప్పుడు వాళ్ళు నన్ను వదిలేస్తారనుకుంటున్నారా? నన్ను వదలరు. నేనేం ప్రాణాన్ని భయపడలా. నా దేవుడు కాపాడాడు. నా దేవుడు నా దగ్గర నుండి దూరం చేశాడు. అన్ని ప్రయత్నాలు చేస్తా, డబ్బులు సంపాదిస్తానికి అన్ని ప్రయత్నాలు చేస్తా. ఎందుకు డబ్బులు సంపాదించాలి? ఎందుకు డబ్బులు కావాలి? పవర్ కావాలి, శక్తి కావాలి, ఆశ. ప్రతి మనుషుడు ఆశ ఇదే. ఈరోజు నీ చేతుల్లో ₹1,00,00,000 ఉంటే నువ్వేం చేస్తావు? ఈరోజు నీ చేతుల్లో తీసుకొచ్చి నీకు ఊహించలేనంత డబ్బు నీ చేతుల్లో పెడితే నువ్వేం చేస్తావు? ఆలోచించుకోనండి. ఎక్కడ పెడతావు? దేనికి పెడదాం అనుకుంటున్నావు? దేవుడు అన్యాయపు సొమ్ము ఇవ్వడు. దేవుడు అడిగేది నీవు కష్టపడి పనిచేయి, యథార్థంగా పనిచేయి, నీతితో పనిచేయి, నీకు కావాల్సింది దేవుడు ఇస్తానని చెబుతాడు. కానీ ఈరోజు మనమంతా కూడా మనం చేసే ప్రయత్నాల వల్ల మనకు అవమానం కలుగుతుంది, నింద కలుగుతుంది, ఓటమి కలుగుతుంది. నేను ఈరోజు చెప్పుకోవడానికి నాకు సిగ్గు లేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను కాపాడినవాడు. నేను కాపాడుకోవాలా? ఈరోజు నా మీదకి ఎన్ని నిందలు వచ్చినా నా దేవుడు చూసుకుంటాడు. ఈరోజు నేను చేయవలసింది ఏ క్రియ నేను చేస్తున్నాను? ఈరోజు నా దేవుని కొరకు నేను మౌనంగా నిలబడే ఉన్నాను. ఈరోజు నా తండ్రి ప్రార్థన ఉంది, మా తల్లి ప్రార్థన ఉంది, నా కుటుంబ ప్రార్థన ఉంది, ఈరోజు నా భార్య ప్రార్థన ఉంది, నా బిడ్డల ప్రార్థన ఉంది, నా సంఘం ప్రార్థన ఉంది. ఈరోజు అపవాది ఎక్కడో ఒక చోట చెడ్డ పేరు తీసుకురావడానికి ఎదురు చూస్తూనే ఉంటాడు. వాడి పని అదే. యవనస్తుడా, నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? నీ ఒంటరి జీవితంలో నువ్వేం చేస్తున్నావు? దేవుడు చూస్తున్నాడని మర్చిపోతున్నావా?
ఈరోజు నువ్వు ఎవరితో తిరుగుతున్నావు? ఎక్కడ కూర్చుని ఉన్నావు? నా జీవితంలో సాతాను పెట్టిన గురంతా నాకు తాగుడు బానిసత్వం ఇచ్చాడు, డబ్బు సంపాదించాలని బానిసత్వం ఇచ్చాడు. నీకే బానిసత్వం ఇచ్చాడు? నువ్వు ఏ బానిసత్వానికి లొంగిపోయి ఉన్నావు?